అందరికి నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఏమే రాజన్న, మొన్నగా ఫ్లాట్లు చూసేస్తివి కదా, ఏమైంది? భయాన పెట్టచ్చినవా? భయానేందే, అది చెరువులున్నదా బఫర్ జోన్లు ఉన్నదా అని తెలియక ప్లాట్లు కొందామంటేనే గజగజ వణుకుడైతాంది. అదేంది, కాగితాలు కరెస్టే చూసుకుంటే అయిపోయే. కాగితాలా? కాగితాలు అన్ని కరెక్ట్ ఉన్నాయని చూయిస్తేనే ఆడ పోయి ఇల్లులు చెరువుల కట్టినని ఊలగొట్టబట్టే. అందుకే ప్లాట్లు కొన్నాక మళ్ళది ద్వాపర యుగంలో ఈడకిష్ట పరమాత్ముడు జలకాలాడిన చెరువు ఉండే అని హైడ్రోలు కాగితం పట్టుకొని నేనేడబోయేది అస్తే. ఇగో అందుకే కొనొద్దనుకుంటున్నా. ఇగో గిట్లు ఉంటున్నాయి ప్లాట్లు కొందామనుకునేటోళ్ళ మాటలు. అందుకే ఫ్లాట్లు అంటేనే పరిశాన్ అవుతుండ్రట. అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను అన్న స్థాయిలో రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చెరువులను కాపాడెను, మూసీ నదిలో మురికి లేకుండా చేశాను అని 100 ఏళ్ల తర్వాత చరిత్రకెక్కాలి అని అనుకుంటుండో ఏందో కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు అవుతుంది కదా హైడ్రా చేయబట్టి. అసలు సర్కార్ ఆమ్దానికే ఎసరొస్తుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు దెబ్బ పడుతుంది. హైడ్రా పేరినంగానే ఇన్వెస్టర్లు, రియల్టర్లు ప్లాట్లు కొందామనేటోళ్ళు కూడా హడలెత్తిపోతాన్రు. ఏ శాతవాహనుల కాలంలోనో ఏ చోళుల కాలంలోనో ఈడ చెరువు ఉండే అని నక్ష పట్టుకొని వచ్చి ఏడ నామరూపాలు లేకుండా ఊల్చిపోతారని గజగజ మనుకుతుండ్రట. దాంతో ప్లాట్లకు భయాన పెట్టినోళ్ళు కూడా భయపడుతుండ్రట. కొనాలనా వద్దా అని వెనక ముందు అవుతాన్రట. ఇక ప్లాట్లు ఇండ్లు కొనేటోళ్ళు తగ్గిపోయి అటు రిజిస్ట్రేషన్ కూడా తగ్గిందట. దాంతో ఆమ్దాని కూడా బాగానే పడిపోయిందట. ఒక సెప్టెంబర్ నెలలోనే 30% తగ్గిందట ఆమ్దాని. నిరుడు సెప్టెంబర్ లక్ష లావాదేవీలు కలిపి 955 కోట్ల ఆమ్దాని వస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చిన 80,000 లావాదేవీల్లో 650 కోట్ల ఆమ్దాని వచ్చిందట. నెరి 2 నెలల సంది రిజిస్ట్రేషన్లు అయితే చాలా పడిపోయినాయట. హైదరాబాద్తో జనాలు పైసలు తీసి ప్లాట్లు కొనేందుకు వెనక ముందు అవుతుండ్రని అంటుండ్రు అంతా. హైదరాబాద్లో హైడ్రా పేరంటేనే డర్మన్ అనేటట్టు చేసిండ్రు. ఇక కొసెళ్ళినట్టే అని చీదరైతుండ్రు జనాలు.